Hi, welcome back to the channel. Agarwal Tough and Glass India's Limited SME IPO నవంబర్ 28న ఓపెన్ అయింది. దీని యొక్క బిజినెస్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. టెంపర్డ్ గ్లాస్ ఆర్ టఫ్ అండ్ గ్లాస్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి డిఫరెంట్ ఇండస్ట్రీస్కి సప్లై చేస్తుంటారు. సో వీటి యొక్క రా మెటీరియల్స్ని వీళ్ళకి కావాల్సిన రా మెటీరియల్స్ని కలెక్ట్ చేసి వాటిని స్పెషల్ ప్రాసెస్లో వీళ్ళు హీట్ చేసి గ్లాస్ని స్ట్రెంగ్తన్గా అంటే స్ట్రాంగ్గా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్లాసెస్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి డిఫరెంట్ ఇండస్ట్రీస్కి వీళ్ళు సప్లై చేస్తుంటారు. వీళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ ఏవైతే ఉంటాయో వాటిని డిఫరెంట్ ఆర్ వేరియస్ సెక్టర్స్‌లో యూజ్ చేస్తారు కదా! అండ్ అందులో షవర్ డోర్స్‌కి సంబంధించి, రిఫ్రిజిరేటర్ ట్రేస్, మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్స్, ఈ డ్రైవింగ్ మాస్క్‌కి సంబంధించిన బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ అండ్ అందులో కుక్‌వేర్‌కి సంబంధించిన గ్లాసెస్ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అండ్ అందులో వీళ్ళు తయారు చేసే ప్రోడక్ట్ నేమ్ ఏమంటే ఫస్ట్ వచ్చేసి టఫ్ అండ్ గ్లాస్, ఇన్సులేటెడ్ గ్లాస్, లామినేట్ సేఫ్టీ గ్లాస్ అండ్ హీట్ సోక్డ్ గ్లాసెస్‌ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడంతో పాటు వీళ్ళు తయారు చేసిన గ్లాస్ ప్రోడక్ట్‌ని డిఫరెంట్ స్టెప్స్‌లో వీళ్ళు టెస్ట్ కూడా చేస్తారంట. అండ్ అందులో హ్యూమన్ ఇంపాక్ట్ అసైన్‌మెంట్ ఏదైనా గ్లాస్ బ్రేక్ అయినప్పుడు డేంజరస్ పీసెస్‌గా అవి విడిపోకుండా స్మాల్ పీసెస్ అయ్యి ఆ హ్యూమన్‌కి ఎక్కువ ఇంపాక్ట్ పడుకోకుండా ఉండడానికి గల టెస్ట్ ఇది. అండ్ బాల్ డ్రాప్ టెస్ట్ ఒక గ్లాస్ మీద బాల్ డ్రాప్ చేసి దాని యొక్క గ్లాస్ స్ట్రెంగ్త్‌ని తెలుసుకోవడానికి గల టెస్ట్. అండ్ డిజైన్ అండ్ విజువల్ ఇన్స్‌పెక్షన్స్ ఆర్ గ్లాస్ ఎలా వర్క్ అయితుంది? ఆర్ ఎనీ స్క్రాచెస్ ఉన్నాయా? బబుల్స్ ఉన్నాయా? ఇలాంటి టెస్ట్. అండ్ దాంతో పాటు గ్లాస్ థిక్‌నెస్ అండ్ వెయిట్ మెజర్‌మెంట్స్. గ్లాస్ థిక్‌నెస్ ఎలా ఉంది? దాని స్ట్రెంత్ ఎలా ఉంది? దాని మెజర్‌మెంట్స్ ఏంటి? ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్ట్‌ని వీళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ మీద చేసి ఆ తర్వాతనే వీళ్ళు డిఫరెంట్ ఇండస్ట్రీస్‌కైతే మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రొవైడ్ చేస్తారు. కమింగ్ టు ద ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ 2023 అండ్ 24 కంపేర్ చేసినట్లయితే 2023లో 4,000 లాక్స్ ఉన్న వీళ్ళ రెవెన్యూ 2024 సెప్టెంబర్‌కి అబ్జర్వ్ చేసినట్లయితే 2,300 లాక్స్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ దగ్గరగా 40% వీళ్ళ రెవెన్యూ అయితే తగ్గింది. బట్ ప్యాట్ పర్సెంటేజ్ మీరు చూసుకున్నట్లయితే 2023లో 96 లాక్స్ ఉంటే 2024 అండ్ సెప్టెంబర్‌కి 453 లాక్స్ ఉంది. సో 2024 అండ్ 23 కంపేర్ చేసుకున్నట్లయితే ప్యాట్ పర్సెంటేజ్ 795% అయితే ఇంక్రీజ్ అయింది. అలానే వీళ్ళ యొక్క రెవెన్యూ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఎంతెంత పర్సెంటేజ్ వస్తుందో మీరిక్కడ స్క్రీన్‌లో చూసినట్లయితే ఓన్లీ ఫ్రమ్ రాజస్థాన్ నుంచి 81% వస్తుంది. అండ్ మిగతా ఇయర్స్ కూడా మీరు చూసినట్లయితే ఓన్లీ ఫ్రమ్ రాజస్థానే ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ అయితే వీళ్ళకి జనరేట్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద వీళ్ళు చేసే ప్రోడక్ట్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ వస్తుందో చూద్దాం. అండ్ టఫ్ అండ్ గ్లాసెస్ నుంచి 40% రెవెన్యూ వస్తుంటే డీజీయూ డబుల్ గ్లేజింగ్ గ్లాసెస్ నుంచి వీళ్ళకి 33% వస్తుంది. అండ్ మిగతాది లామినేషన్ గ్లాసెస్ నుంచి 24% అయితే రెవెన్యూ జనరేట్ అయితుంది. కమింగ్ టు ద ప్రమోటర్ గ్రూప్ అంకిత అగర్వాల్ వచ్చేసి 14% స్టేక్ హోల్డ్ చేస్తున్నారు. మహేష్ కుమార్ అగర్వాల్ వచ్చేసి 28%, ఉమాశంకర్ అగర్వాల్ వచ్చేసి 3% అండ్ శ్రద్ధ అగర్వాల్ వచ్చేసి 37% స్టేక్ అయితే హోల్డ్ చేస్తున్నారు. కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్ నవంబర్ 28న ఓపెన్ అయ్యి డిసెంబర్ 2న క్లోజ్ అవుతుంది. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 105 to 108 పర్ షేర్. లాట్ సైజ్ వచ్చేసి 1200 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 62 క్రోర్స్ అయితే రైజ్ చేస్తున్నారు. అండ్ అందులో వన్ రీటైల్ మినిమం కేటగిరీ వచ్చేసి 1,29,600 అండ్ 2 డేస్ అండ్ ఐపీఓ ఓపెన్ అయ్యి ఎండ్ ఆఫ్ ది డేకి 0.99 టైమ్ అయితే సబ్స్క్రైబ్ అయింది. కమింగ్ టు ద పియర్ కంపారిజన్ ఓవరాల్‌గా అబ్జర్వ్ చేసినట్లయితే రిటర్న్ ఆన్ నెట్ వర్త్ వచ్చేసి అగర్వాల్ టఫ్ అండ్ గ్లాస్ వచ్చేసి 21% మెయింటైన్ చేస్తుంటే సీజర్ గ్లాస్ వచ్చేసి 14%, బోరోసిల్ వచ్చేసి 3.6% మెయింటైన్ అవుతుంది. అండ్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ చూసినట్లయితే అగర్వాల్ 2,200 లాక్స్ ఉంటే సీజర్ గ్లాస్ 11,400 లాక్స్, బోరోసిల్ వచ్చేసి 49,000 ఉంది. అండ్ ఎన్ఏవి ఈక్విటీ షేర్ చూసినట్లయితే 17 అగర్వాల్ ఉంటే సీజల్ వచ్చేసి 32 అండ్ బోరోసిల్ వచ్చేసి 63 ఉంది. అండ్ ఈపీఎస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 3.8 అగర్వాల్ ఉంటే 3.7 సీజర్ గ్లాస్, బోరోసిల్ వచ్చేసి 2.3 అని ఉంది. ఓవరాల్ పియర్స్ కంపేర్ చేసిన తర్వాత మాకెక్కువ ప్రాఫిటబిలిటీ పర్సెంటేజ్ కావాలి అనంటే వీళ్ళిచ్చిన వాల్యుయేషన్స్‌తో ప్రకారం ఆర్ఓఎన్‌డబ్ల్యూ 21% ఉంది అగర్వాల్‌కి మిగతా కంపెనీస్‌తో పోలిస్తే. సో, ఇక్కడ అగర్వాల్ విన్ అయింది. ఒకవేళ మనకు రెవెన్యూ గ్రోత్ హైయెస్ట్ మనం అంటే ఎక్కువ ఫోకస్ చేస్తున్నామనుకోండి, ఒకవేళ ఇక్కడ బోరోసిల్ గెలుస్తది. ఎందుకంటే రెవెన్యూ పరంగా చూసుకున్నట్లయితే హై ఉంది. బట్ ఆర్ఓఎన్‌డబ్ల్యూ కంపేర్ టు అగర్వాల్ తక్కువుంది. అండ్ సీజర్ గ్లాస్ మనం ఇక్కడ ఎలిమినేట్
చేయొచ్చు. బికాజ్ పీఈ రేషియో చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంది. అండ్ ఆర్‌ఓఎన్‌డబ్ల్యూ కూడా వీక్ ఉంది కంపేర్ టు 2 కంపెనీస్. సో, ఇక్కడ మెయిన్‌గా విన్ అయింది 2 కంపెనీస్. అండ్ ఫస్ట్ వచ్చేసి అగర్వాల్ టఫ్ అండ్ గ్లాస్, సెకండ్ వచ్చేసి బోరోసిల్. ఈ రెండిట్లో బెస్ట్ ఏదో మీరు కంపేర్ చేసుకొని మీకు ఒకవేళ ఈ ఇండస్ట్రీస్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.